శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఆనల్లో తిరగకూర్రి. సరే మనమైతే మన ముచ్చట్లు షాల్ చేసుకుందామా? ముందుగాల హెడ్లైన్స్. ఊర్లల్లా ఏ సవలతు ఉన్నా లేకపోయినా పొద్దుగాల 5ంటికి షెటర్లు లేచేది మాత్రం ఈ మందు దుగ్నాలదే కదా. ఇక రోగం ఒకటి మందొకటి అన్నట్టు మొగడు దాగొచ్చి కొడుతుంటే పెళ్ళామె ఏడుస్తుంటే ఎవ్వరు ఏం చేస్తారు చెప్పుర్రి? అందరికెరికే కొందరు తాగితే తంతరు లొల్లి పెడతారని, యాక్సిడెంట్లు చేసుకుంటారని కూడా తెలిసే. అయినా సరే ఇంట్లో తాగరు, తాగిన కాడ గమ్మున వండుకొని ఉండరు. అయితే వనగాని ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటారా? ఈ నుండి మీరు పురాగా మన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ ఊర్లల్లా పెద్ద మనుషులంతా కలిసి ఒక సూపర్ తీర్మానం చేసిండ్రు. తాగుబోతులు ఎవ్వరని చూసి ఆ ఊరి సర్పంచ్ సాబు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఉప్పరిగూడ ఊర్లల్లా ఇక నుంచి తాగుబోతుల పప్పులుడికాయి. పొద్దుగాల లేవంగానే కళ్ళు తుడుచుకుంటూ పోయి ఒక క్వార్టర్ ఇయ్యన్నా అంటే సచ్చినా దొరకదిగా. పొద్దునంతా ముక్కు మూసుకొని పని చేసుకోవాలి. సాయంత్రం 5 గడియలు కొట్టంగానే షాపుల తాళాలు తీస్తారట. మళ్ళా రాత్రి 10 కాగానే దుకాణాలు బంద్, నడువిగా ఇంటికందు వదులుతారట. ఈ సరికొత్త టైం టేబుల్ చూసి మన మందు బాబులు ఆకలి మీద ఉన్నోడికి ఆవకాయ ముక్క చూపించినట్టు సాయంత్రం 5 దాకా ఎట్లా ఆగాలి దేవుడా అని గిలగిల కొట్టుకుంటాన్రు. గ్రామ సర్పంచ్ శ్రీవేణి నందకుమార్ సారు మాత్రం గట్టిగానే ప్లాన్కి ఇచ్చిండ్రు. చెప్పేదాకా సీమ గుట్టదు, చెప్తేనేమో తట్టుకోలేదన్నట్టు ఇప్పటికే ఊర్లో బెల్ట్ షాపులు నడిపేటోళ్ళ చేతుల్లో నోటీసులు పెట్టి తాళాలు కూడా పంపించిండ్రు. మాట వినకుండా ఏమన్నా దొంగసాటుగా టైం కాకుండా అమ్మిండ్రో జేబులు ఖాళీ అయ్యేటట్టు ముక్కు విండి జరిమానాలు వసూలు చేస్తామని కఠినంగా చెప్పిండ్రు. ఊర్లో ఇండ్లల్లో భవిష్యత్తు ఆగమైతాంది, మనుషుల ఆరోగ్యాలు నాశనం అయిపోతానాయని సర్పంచ్ సారు బాధనట. గదే బాధలో తీసుకుండు సారు ఈ నిర్ణయం. కానీ మందుబాబులు మాత్రం మా ఆరోగ్యం మా ఇష్టం, మీకేంది నష్టం అన్నట్టు మూతులు తిప్పుకుంటూ తిరుగుతాండ్రట. ఈ తీర్మానంతోని ఊర్లుండే ఆడోళ్ళంతా అబ్బా ఇకనన్నా మా కట్టాలు తీరినాయి అని ఆడోళ్ళు సంబరపడతాండ్రు. మొగుళ్ళు పొద్దునంతా తిండి తిని తిరగకుండా పని పాట చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తారని ఆశపడతాండ్రు. కానీ మన తాగుబోతులు మాత్రం ఈ ఊరు కాకపోతే పక్కూరు ఉన్నది, మా కిక్కు మాకున్నదని లోపల ప్లాన్లు వేస్తుండ్రట. ఏదేమైనా ఉప్పరిగూడ పంచాయతీ పెట్టిన ఈ సరికొత్త లిమిటు మిగతా ఊర్లలో కూడా వాగితే తాగుబోతుల పరి గోవిందా గోవిందా అవుతుంది పోయిగా. కానీ గిట్లనే ప్రతొక్క ఊళ్ళో చేస్తే మంచిగుండు కదా నువ్వులా. నాకు తగ్గట్టు ముచ్చట ఒకటి పట్టుకొని వచ్చిన. నిన్న మనం టమాటాలు నారి బోర్ల పడితే ఎందుకు ఇవ్వాలి రాలే, ఎందుకు టమాటాలు పట్టుకపోవాలని కింద టెన్షన్ పడ్డాం కదా. కింద పాదరసం పోతుందన్న సుత ఎతరాకపోయినా యుద్ధం చేసే జనాలు ఉన్నారు. గసంటది టమాటలోడు పెట్టలు నిగనిగలాడి యాపిల్ అసలు టమాటాలు పడితే ఒక్కళ్ళు రాకపోతే జరంతా బెంగపడ్డా. కానీ ఇప్పుడు మళ్ళీ నా మురిపం నాకు వచ్చినట్టే ఉంది. యాపిళ్ళు పడ్డక్కడ జనాలు ఎట్లా ఎగబడ్డరు చూస్తే నా అంచనా తప్పు కాదు బాస్ అన బుద్ధి అవుతుంది. మరి చూడుర్రి యాపిల్ కా కమాల్. డాక్టర్లు ఏమంటారు, రోజుకు ఆపిల్ తింటే రోగాలన్నీ మాయమైతాయి అంటారు కదా. కానీ మనోళ్ళు మాత్రం రోజుకు యాపిల్ కాదు కదా, ఏకంగా 10 లక్షల యాపిల్ పండ్లనే ఫ్రీగా గుంజుకపోయారు. అడ్రస్ లేని ఊరికి అమ్మమ్మ కూడా సాక్ష్యం అన్నట్టు అక్కడ లారీ కింద పడి డ్రైవర్ లబోదివం అంటుంటే మన జనాలు మాత్రం ఆయాషితంగా వస్తే యాపిల్ పండ్లు కూడా అమృతం అనుకుంటా సంచుల కొద్ది ఎత్తుకపోయిర్రులా. మన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు స్టేజ్ కడైంది గిమ్ముచ్చట. వరంగల్ కెంచి ఖమ్మం పోతున్న ఒక ఆపిల్ పండ్ల డీసీఎంలోడు పెట్రోల్ ట్యాంకర్ను గుద్ది కింగిరాలు తిరుక్కుంటా పడ్డదట. ఇల్లుగా లొగడేడుస్తుంటే సుట్టకు నిప్పడిగినట్టు ఆడ టక్కరైందని బాధపడాల్సింది పోయి మన లోకల్ జనాలు యాపిల్ ట్రైలను చూసి ఎగబడ్డారు. పోలీసులు వచ్చేలోపే కథ మొత్తం ఖతం చేసిర్రాళ్ళు. ఒక్కడు దొరకలేని కొందరు పోతే సంచులు నింపుకొని ఇంకొందరు పోయిర్రట. సూచిటోళ్ళేమో జరసేపట్లనే లారీ లోడ్ను యాపిల్ పండ్లను మొత్తం మాయం చేసిరు కదరా అంటుర్రట. ఇక మాటేసి స్టేజ్ కాడ యాపిల్ లారీ బోల్తవరడే ఆల్చం చుట్టుపక్కల ఊర్ల జనాలకు పండగ ముందే వచ్చినట్టు అయింది.
ఉచితంగా వస్తే ఉల్లిగడ్డలైనా వదలమనే రకం కదా మనోళ్ళు. ఇక రోడ్డు మీద పడ్డ ఆపిల్ పండ్లను చూసి ఎగబడ్డారు. ఎవరికి దొరికినన్ని ట్రేలు వాళ్ళు పట్టుకొని బైక్ల మీద నెత్తిన పెట్టుకుని గుంజుకుంటూ పోయారు. కార్లలో పోయేటోళ్ళు కూడా కార్లాపి మరీ డిక్కీ నిండా యాపిల్ పండ్లు నింపుకొని పోయారంట నమ్ముర్రి. అది యాక్సిడెంట్ అయిందని ఏ ఒక్కళ్ళకు సాయం చేయలేదు కానీ యాపిల్ పండ్ల కోసం మాత్రం ఎగబడి కొట్టుకున్నారు పొజ్జరసేపు. సంచులే నింపుకొని పోయారు. జిందగీలా సంచడి యాపిల్ పండ్లను ఎవరన్నా కొనుంటారో లేదో గానీ లోడు కింద పడే వరకు అంత సంచులే నింపుకొని పోయారు. మరి ఎన్నొద్దులు తింటారో ఏందో గానీ ఇక చుట్టాలకు పక్కలకు సుతా పిలిచి పెడుతుండొచ్చు, లేకపోతే పంపుతుండొచ్చు, దొరికినప్పుడే బరకాలన్నట్టు. ఇక అక్కడ పోలీస్ అన్న లేకపోయే వరకు జనాలకు అడ్డు అదుపు లేకుండా ఎంజరసేపు 10 లక్షల రూపాయల యాపిల్ పండ్లను జనాలు లూటి చేసిపోయిండ్రంటే ఆలోచించుర్రి. ఆఖరు కులిన పండ్లు కూడా ఇడిచిపెట్టకుండా ఎరకపోయిర్రట మనోళ్ళు. పాపం ఆ లాటరీ డ్రైవర్ మాత్రం దేవుడా నా బండి పోయింది, నా సరుకు పోయిందని తల పట్టుకొని కూర్చుండు కావచ్చు కదా. ఇక తొర్రూరు చుట్టుపక్కల ఇండ్లలో చూస్తే నిన్నటిదాకా టీ తాగినోళ్ళు కూడా ఈరోజు యాపిల్ జ్యూస్లు యాపిల్ మిల్క్ షేకులు దాక్కుంటా ఎంజాయ్ చేస్తురు కావచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జనాలు గట్టినే ట్రోల్స్ చేయబట్టుల్లా. ఎవడెట్లా పోతే మనకేంది, దొరికినాయి అందుకొని పోతే అయిపోయి అనబట్టే కొందరు. ఆయన ఫ్రీగా వస్తే పినాయిలైనా తాగుతాం, ఆపిల్స్ వదులుకుంటామా అని కొందరు ఎడ్డియబట్టే. అయినా ఆడ కింద పడి ఖరాబ్ అయ్యే కంటే ఒకళ్ళ కడుపు నిండడం మంచిది కదా అని ఇంకిందరు అంటారు. దొంగతనాలు చేసేటోళ్ళను పట్టుకునేందుకు పోలీసులు రాత్రింబవళ్ళు తిరుగుతుంటారు కదా. కానీ ఉట్టిగెరలేనమ్మా సర్గానికి ఎగిరినట్టు మనుషులు చేసే దొంగతనాలు చూసి బోరు కొట్టిందో ఏమో కానీ ఈసారి ఒకసారి ముదురు ముసలసొంటి ఎలకమ్మ ఏకంగా బంగారు నగల దుకాణానికి ఖండం వేసిందుల్లా. ఇంట్లో ఈగల మూత బయట పల్లకిల మూత అన్నట్టు బెంగళూరు పక్కనున్న తమలకూరు షాప్ ఓనర్లకు ఒక రాత్రులనే 10 లక్షల రూపాయల బంగారం వజ్రాల నగలు మాయమైపోయినాయి. అందుకే వాళ్ళకి గుండె వగిలినంత పనైందుల్లా. ఆడ సీసీటీవీ చూస్తేనా వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయినంత పనైంది. మరి ఆ ఎలక చేసిన కథ ఏందో చూడాలి కదా. తుమకూరులో ఒక జ్యువెలరీ షాప్లా తెల్లారే వరకు 10 లక్షల మాల్ పోయింది. ఇల్వైన వజ్రాల ఉంగరాలు బంగారు గాజులు మాయమైనాయి. షాప్ ఓనర్లు దేవుడా నా సర్వం మునిగిపోయిందని తల పట్టుకొని ఏడ్చుకుంటా దొంగను పట్టుకునేటందుకు సీసీటీవీ చూస్తే ఆడున్నోళ్ళందరి మైండ్ బ్లాక్ అయింది. ఏ నైటో దొంగ రాలేదక్కడ. ఒక చిన్న ఎలుకమ్మ మెల్లగా కౌంటర్లకి దూరి నోటితోనే నగలను గుంజుకుపోతాంది. చూడుండ్రి మంచిగా పిట్ల కొంచెం కూతగానం అన్నట్టు ఆ ఎలుక చేసిన పని చూసి పోలీసులకు సుతం ఏమని కేసు రాయాలనో అర్థం కాలేదట. ఈ ఎలుకమ్మ మామూలు ముదురు కాదు, దానికి కూడా బంగారం మీద మస్తు మోజు ఉన్నట్టున్నది. ఏకంగా 10 ఉంగరాలను 2 పెద్ద గాజులను ఓటోటి తీసుకుంటా నోట్లేసుకుంటా మెల్లగా గోడకున్న చిన్న రంధ్రంలకు లాక్కపోయింది. మరి దాన్ని పిల్లగాండ్లకేమన్నా పెళ్లి కుదిరిందో లేక అదే వేసుకొని అద్దంలో చూసుకుంటా మురుస్తాందో కానీ లూటీ మాత్రం గట్టిగానే చేసింది. లాస్ట్కి షాప్ ఓనర్లు ఆ ఎలుకల రంధ్రాన్ని వడగొట్టి లోపల దాచిపెట్టిన 10 లక్షల నగలను మళ్ళీ దవి బయటకు తీసి ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈడ అసలు ముచ్చట ఏందంటే ఒకవేళ ఆ షాప్ల సీసీటీవీ కెమెరా లేకపోతే అడ్డగోలుగా ఆడినోడికి అక్షింతలు పడ్డట్టు పాపం అక్కడ పనిచేసే అమాయకపు గుమాస్తాల మీదనో క్లీనర్స్ మీదనో దొంగతనం ముద్ర పడేది. ఆ దేవుడి దయ వల్ల కెమెరా ఉన్నది కాబట్టి ఎలుకమ్మ బండారం బయట పడ్డది. ప్రస్తుతం ఈ దొంగ ఎలుక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. కానీ మనుషుల దొంగల కంటే ఈ మూషిక దొంగే నయం. కనీసం నగలను ఊర్లోనే దాచిందని నెటిజన్లు ఫుల్ కామెడీ కామెంట్లు పెడతాండ్రు. కానీ జర పైలముల్ల ఎలుకలతోని కానీ ఏం ప్లాన్ వేసినవే దొంగెలుక, నీ తెలివికి కొట్టాలే సాలం, కానీ దాచే ప్లేస్ తెలియక బిత్తిరి అయిపోతీవి కదనే అని నవ్వుతాండ్రు ఇంకిందరు.
లచ్చల లచ్చల పైసలు పెట్టి కాస్ట్లీ కారు కొనటోళ్లకు బంక్లో 100 రూపాయల పెట్రోల్ పోయించుకున్నందుకు జేబులో పైసలు ఉండేయట. ఫోన్లో సోది పెట్టుకుంటా కార్ నిండా పెట్రోల్ కొట్టించుకొని లాస్ట్కి పైసలు అడిగితే ఒక పిల్ల చేసిన పని చూస్తే తిట్టకుండా ఉండరులా. మీరైతే ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగిరినట్టు పెద్ద పెద్ద కార్లు నడిపితే సరిపోదు, బుద్ధి కూడా మంచిగా ఉండాలి అని నిరూపించింది ఈ పిల్ల. ఎందుకంటారా, ఇతక బంకు ఆ కారు ఆ ముదురు పిల్ల ముచ్చటిందా మీరు చూడుర్రి పురాగా. ఒక పెద్ద కాస్ట్లీ కార్ వేసుకొని ఒక పిల్ల స్టైల్గా పెట్రోల్ బంక్కి వచ్చింది. బండి దిగకుండా ఫోన్లా లోడా మాట్లాడుకుంటా ట్యాంక్ ఫుల్ కొట్టు అన్న ఆర్డర్ వేసింది. జర రాగానే ఫోన్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటా బయట నడిచింది. పెట్రోల్ కొట్టంగా లోపలికెక్కి నమ్మిచ్చింది. పాపం ఆ బంకులో పనిచేసే కుర్రవాడు కూడా నమ్మి ట్యాంక్ ఫుల్ అయ్యేదాకా పెట్రోల్ కొట్టిండు. తీరా పెట్రోల్ కొట్టుడు అయినాక చేతుల పైపు తీసి బిల్లు కట్టమ్మా అని అడిగే లోపే ఆ పిల్ల ఒక్కసారిగా యాక్సిలేటర్ దొక్కి కారును గాల్లోకి లేపినట్టు దోసుకుపోయింది. నడిపింది ఆమె కాకపోయినా ఇద్దరు మంచి ప్లానింగ్ తోటే వచ్చినట్టున్నారు. కళ్ళ ముందే కారు జంప్ అయిపోయే వరకు పెట్రోల్ కొట్టిన అన్న బిత్తర ముఖమేసిండు పాపం. కానీ ఇక్కడ అసలు పంచాయతీ ఏందంటే, ఇట్లాంటి కిలాడీలు దొంగతనం చేసి కారు వేసుకొని పోతే ఆ నష్టం అంతా ఆ బంకులో పనిచేసే గరీబోడిని ఎత్తిన పడుతుంది. బంక్ ఓనర్లు ఊరుకుంటారా ఏంది? ఆ పెట్రోల్ పైసలన్నీ ఆ అన్న జీతంలోకించే కట్ చేస్తారు. అడుక్కొని తినేటోళ్ళ దగ్గర గీసుకొని తినేటట్టు రోజంతా కట్టపడితే వచ్చే 500 జీతంలోకించి ఈ కారు పిల్ల దొంగతనం చేసిన పైసలు కట్ అయితే ఆ పేదోడు ఇల్లు ఎట్లా గడవాలే? కార్లు కొనడానికి పైసలున్నాయి కానీ పెట్రోల్ బిల్లు కట్టడానికి బుద్ధి లేదా అని లోకల్ జనాలు ఫుల్ ఫైర్ అవుతాండ్రు ఈ వీడియో చూసి. అందుకే పెద్దలు చెప్తారు, డబ్బులుంటే మనుషులు గొప్పోళ్ళు గారు, చేసే పనులు బట్టే క్యారెక్టర్ తెలుస్తుంది అని. ప్రస్తుతం ఈ సీసీటీవీ వీడియో నెట్టులా ఫుల్ వైరల్ అవుతుంది. లక్షల కార్లు నడిపే నీకు బంకు పిల్లగాని కడుపు కొట్టేందుకు ఎట్లా బుద్ధి లేదు పిల్ల అని నెటిజన్లు తిట్టిపోయేవట్టే. పోలీసులు కూడా కారు నెంబర్ పట్టుకొని ఈ కిలాడి పిల్ల కోసం గాలిస్తున్నారు. దొరికితే మాత్రం బంకులనే తీన్మార్ డాన్స్ చేయిస్తారు. జర పైలం పెట్రోల్ కొట్టే అన్నలు. అబ్బొక పెద్ద ముచ్చట మర్చిపోయినలా, అది కూడా నుండ్రి. మన పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూర్లున్న ప్రసిద్ధ గండిపోచమ్మ ఆలయంలా ఇప్పుడు నయా ముచ్చట నడుస్తుంది. మునుగితే ముత్యాల వేట, తేలితే తాబేల వేట అన్నట్టు ఎడతెరిపిలేని వానలకు గోదావరమ్మ ఏకంగా గుడి గోపురాన్నే ముద్దాడే రేంజ్లా చీయేరింది. గుడికి పోయే దారులన్నీ బంద్ అయిపోయి ఊరంతా ఓటి నీళ్ళే కనిపిస్తున్నాయి. ఇంకా 4 రోజులు వానలున్నాయి. ఎవ్వడు ఇండ్లకెంచి బయటకు రాకుర్రని గట్టిగానే హెచ్చరించిండ్రు. దేవీపట్నంలో ఉన్న గొందూరు గండిపోచమ్మ గుడి చూస్తుంటే ఇప్పుడు గుడి లెక్క లేదు, ఏకంగా నడి సముద్రంలో ఒక గోపురం తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఎగువ ప్రాంతాలకించి వచ్చిన వరద నీరంతా ఒక్కటేసారి వచ్చి జేరుడితోటి అమ్మవారి గుడి మొత్తం మునిగిపోయినంత పనైంది. నదిలా నీళ్ళు ఎక్కువైతే నావా మునిగినట్టు గుడికి పోయే ప్రధాన రహదారులన్నీ గోదావరి నీళ్లతోని మొత్తం మూసుకుపోయినాయి. భక్తులు దర్శనానికి పోదామన్నా సుక్కలు చూడాల్సిందే. అసలు ఆ దిక్కు పోవాలంటే సుత భయపడాలి కావచ్చు. ఈ తాప మాత్రం వానలు గట్టిగానే కొడతాయి. ఓవరాల్గా చూస్తే చుట్టుపక్కల జాగాలన్నీ ఫుల్గా నీళ్లతో నిండిపోయినాయి. రోడ్ల మీద మోకాల లోతు కాదు, ఏకంగా మనుషులు మునిగేతంత నీళ్లు తిరుగుతాయి. ఒక పక్క ఇండ్లకు నీళ్ళు వస్తుంటే జనాలు మాత్రం కరెంటు లేక తినడానికి తిండి లేక బేజారైపోతాండ్రు. గోదావరి వరద ఉధృతి చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందా అని లోకల్ జనాలు గుండెలు చేతులు పట్టుకొని బతుకుతాండ్రు. పరిస్థితి ఇట్లుంటే ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని పెద్దసార్లు చెప్తాండ్రు. ఎందుకంటే వాతావరణ శాఖలు ఇంకా 4 రోజుల పాటు దంచుకొట్టే వానలున్నాయని బాంబు వేల్చిర్రు.
వరద మరింత పెరుగుతుందని భయపెడతాన్రు. ఇట్లా మరి ఈ వానల ముచ్చట ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో గానీ జర పైలముల్లా. ఇక ఇన్నొద్దులు తిరగనికి పోయింది వేస్ట్ ముఖంది. ఆర్తలు తెచ్చిందో లేదో కొలువు చేస్తుంది కదా, ఇన్ని రోజులు రాలే. ఏడున్నవే సీత? రే కర్రోడా, మీ పెరట్లేమన్నా జాంకాయలు ఉన్నాయా? ఎందుకు పెట్టుకున్నావు రాక పెరటి పిగువారేని అవని? దీనికేం రోగం? రాగానే ఒర్రుపోతుంది. ఏమైంది సీత గంత కోపంగా ఉన్నావు? ఏ కీసిపిట్ట గొంతేసుకొని ఇదొక్కటి ఉడతా ఉంటది. ఏందే రూపాయి ఆరోగ్యం లేదు దీంతో. అబ్బా బల్లి ముఖం దాన ఏంది? నీ ముఖం కుక్కలెత్తుకపో, నిన్ను కాకలు గద్దలకయ్యా. ఏం తిట్లే గయ్యి? అవునే వదినే, ఏనాడన్నా నాకు మంచి తిండి పెట్టినవా నువ్వు నీ మొహానికి? ఎప్పుడు చూడు పాసిపోయిన చికెన్ ముక్కలు, సీకిపోయిన మటన్ ముక్కలు, ఎప్పుడు గవ్వే. అబ్బా ఇది మా సీతనేనా లేకపోతే పట్టణ దయ్యం ఏమన్నా ఇడిచిందా? దినాం కోడి చికెను మేక మటన్ అనేది వాటిని పాసిపోయినాయి చీకిపోయినాయి అంటుంది. అది ఇది ఏం తింటున్నవే? ఏం చేస్తున్నావు? గడ్డి నువ్వు తినుడేందే? ఆయన గంజాయి మొక్కకేం తెలుసు గంధపు చెక్క వాసన. ఏందే గంజాయి మొక్క గంధపు చెక్కనా? అయినా దేశమంతా మంచి తిండి తినాలి అని చూస్తే నువ్వేమో నాకు చికెన్లు మటన్లు పెడతాను అంటే నేను చావాలనే చూస్తాను కదానే. నిజంగా చెప్పే సీత, నీకు నెత్తేమన్నా ఖరాబ్ అయిందా లేకపోతే కొత్తగా కథలు ఏమన్నా పడుతున్నావా? ఎక్కువ తక్కువ ఒరినవనుకో 2 కాళ్ళు ఇరగొట్టి 4 ఈర్తా. తింటావు కాదే, ఫ్రై చేసుకొని అవి సూత తింటావు కదా. బొక్క నిడిచిపెట్టకుండా నమ్మలేదానివి ఏదో మాట్లాడితే ఇంకేమంటారే? అసలు నీ బాధ ఏంది? దునియా అంతా పానం మంచిగా ఉండే గుడ్ ఫుడ్ తింటాన్రట. జస్ట్ డయల్ సర్చోళ్ళు సర్వే చేసి మరీ చెప్పిళ్ళు. మరి నువ్వేందే నాకు చికెన్లు మటన్లు పెడతాను అంటే ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పే? మంచి ఫుడ్ అంటే మంచి ఫుడ్డే. ఏం చెప్పేవరా? మంచి ఫుడ్ అంటే ఏందో నీకు తెలియదా? ఇంకా మంచి ఫుడ్ అంటావా? క్యారెట్లు, బీట్రూట్లు, పచ్చి కూరగాయలు, ఇగో ఇట్లాంటి ఆకులు, అలుమలు, ఇంకా మొలకలు, ఇట్లాంటివి అన్ని ఫ్రెష్ మళ్ళా. అయినా నీకు మటన్ కుర్మా, చికెన్ 65, ఎగ్ ఫ్రై, పీతల పులుసు, చేపల ఫ్రై, రోస్టెడ్ చికెను, పలావ్ మటను, ఫ్రైడ్ మండి, టిక్కా, ఇట్లా నీ లిస్ట్ వేరే ఉంటుంది. కానీ అసొంటి నువ్వు జస్ట్ క్యారెట్లు బీట్రూట్లు అంటే భయం కాదా మరి? అదంతా ఆఫ్ ఫుడ్ వదినే, ఇప్పుడు కాదు. అయినా నేను మారిపోయినా, సీత మారిపోయింది. అంటే ఇక నుంచి నువ్వు చికెన్ మటన్ తినవా? అమ్మో 4 ఆగదే, నెలకో 2 నెలకో ఒక్కసారైనా మస్తు కావాలి. అమ్మో ఎన్ని పైసలు మిగులుతాయే? దినామేది బుక్ చేసినా పైసలు కొట్టు అంటావు. గదే భయం నాకైతే. అదే ఎక్కువ ఉండేనే. అమ్మయ్యా ఆ దేవుడున్నాడు, నా మొర ఆలకించిండు. అయితేమైనా కానీ ఇప్పుడు నాకు 1000 రూపాయలు కొట్టు. ఎందుకే? ఇప్పుడు చికెన్ మటన్ అద్దన్నావు కదా నువ్వే. కానీ నాకు డ్రై ఫ్రూట్స్ కావాలనే. అర్ధ కిలోనే 800 చెప్తాడు. ఇంకొక 200 ఏమో పండ్లు కొనుక్కొని పోతా. ఒక వారం దాకా సరిపోతాయి. అంటే వారమైనాక మళ్ళీ అడుగుతా. వారానికి 1000నే? ఏసీ కాదు, మధ్యలో వేరే అడుగుతా. ఏంటి? పైసలు. ఎంత? శనిగలు, పెసర్లు, పప్పులు, జీడిపప్పు, ఇంకా బాదం పప్పు, ఖర్జూరాలు, బ్రౌన్ రైసు, ఇంకా గుమ్మడి గింజకాయలు, ఇంకా బొచ్చడు ఉన్నాయి. అన్నిటి కలిపి ఎంత లేదన్నా 5000 దాకా అవుతాయి. నెలకు 5000 ఎట్లనన్నా కావాలి కదనే. మళ్ళీ అన్ని సేంద్రియ పద్ధతిలోనే కావాలి. నేను డబల్ డ్యూటీ చేయాలి ఇక నిన్ను మేపాలంటే. అయినా పర్లేదు, అయినా దవాఖానలో పోతే లచ్చలు పెట్టాలి పోతే. కాదు అది నిజమేనే. సరే ఓ 5000 కొడతా, ఇప్పటి పూర్తికి అన్నీ పట్టుకుంటారా. మళ్ళా డీమార్ట్ పోయి తెచ్చుకుందాం, ఏమంటావు? రైతులకెంచి తెప్పిస్తా, కుదరకపోతే ఆర్గానిక్ స్టోర్స్ కెంచి తెప్పిస్తా. అంతేగాని ఇవన్నీ కాదు. ఈ పైసలు గీసలు అని పక్కకు పెట్టు పానం కోసం. అబ్బా ఏమోనే, నువ్వు చికెన్ మటన్ వరస్ట్ అన్నట్టు మూతి పెట్టినప్పుడే డౌట్ కొట్టింది నాకు. కానీ పోంతి మంచి పని కోసమే కదా, దాస్తీ పైసలు. సరే నేను అవన్నీ పోయి కొనుకత్తా, పోతునేనే బాయ్. సరే మంచిది బాయ్. చూసిర్రల్లా దేశమంతా ఇప్పుడు పానం మీద కాయసి పెడుతుందట. మంచి తిండి తినే యోచనలే ఉండరట. సరే మరి మీరు సుత్తిగా మంచి తిండికే జైగొట్టు రేమంటున్నాం.
నమ్మితే నట్టేట ముంచినట్టు కొందరు పెండ్లాలు మొగళ్ళకు చేసే సర్పంచులు చూస్తుంటే గుండెలు ఆడతలేవుల్లా. మొగడికి సెనైడ్ సుక్క కలిపి మందు సీస చేతికిచ్చి పరలోకానికి టికెట్ బుక్ చేస్తుర్రు. ఒక లేడీ వీళ్ళనైతే గట్లే చేసింది. ఈ మధ్యకాలంలో కొందరు ఇల్లాలు చేస్తున్న నయా ప్రయోగాలు చూస్తుంటే పెండ్లు చేసుకునే పోరగండ్లకు పెండ్ల మెడల తాళి కట్టాలంటే అది ఆళ్ళకే పడే ఉరితాల లెక్కగా అనిపిస్తుంది కావచ్చు. నమ్మిస్తే నట్టేట ముంచినట్టు అబద్ధం ఆడినా అతికించినట్టు ఉండాలంటారు కదా పెద్దలు. ఇప్పుడు ఇల్లాలను ఆడిన అబద్ధం చూస్తే పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్లు కూడా స్క్రిప్ట్ రాసుకుంటేందుకు ఈమె కాడికే వస్తారు కావచ్చు. నిన్నటిదాకా నడిచిన ఈమె ఆస్ట్రేలియా కథలు ఎట్లా బట్టబయటైనాయో చూడుర్రి. గుజరాత్లోని జామ్నగర్లో జరిగింది నయా క్రైమ్ ముచ్చట. పృథ్వీ అనే ఇల్లాలు ప్రియుడితోని కలిసి మొగుడు జిగ్నేష్ను లేపేసి పాడుపడిన ఫ్యాక్టరీలా ఏకంగా 12 అడుగుల లోతుల పాతిపెట్టింది. గోడసాటు ముచ్చట వీధిలోకి వచ్చినట్టు చుట్టాలొక్కలు ఆస్ట్రేలియా పోత అడ్రస్ ఇయ్యు అనే వరకు అడ్డంగా దొరికిపోయింది. ఈ కిలాడి పెళ్ళం ప్లాన్ చూస్తే పెద్ద పెద్ద డైరెక్టర్ల మైండ్ కూడా బ్లాక్ అయిపోవాలి. ప్రియుడు నీలేష్తోని కలిసి మొగుడు జిగ్నేష్కు మందుల సైనైడ్ కలిపించి ప్రాణాలు తీసేసింది. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు చంపడమే కాకుండా ఎవ్వరికి దొరకద్దని జామ్నగర్ శివర్లోని పాడుబడిన ఫ్యాక్టరీలా ఏకంగా 12 అడుగుల లోతు గుంత తీసి పూడ్చిపెట్టిళ్ళు. ఈ ఫ్యాక్టరీని మళ్ళీ ఈ మొగుడు ప్రియుడే కలిసి లీజు తీసుకున్నారట. ఇంత దారుణం వెనుక దాగున్న మిస్టరీ ఏంటన్నది పోలీసులు ఇప్పుడు గుట్టు ఇప్పే పనిలో పడ్డరు. మొగుడు జిగ్నేష్ 2 ఏళ్ల కిందట కనిపించకపోతే ఈమె మాత్రం ఇంటోళ్లకు ఒక వింత కథ చెప్పింది. నా మొగుడు ఆస్ట్రేలియాలో పెద్ద కొలువు కొట్టిండు, అక్కడ పిఆర్ వచ్చినాకనే ఇండియాకు వస్తాడని బిల్డప్ ఇచ్చింది. బంధువులు ఫోన్ నెంబర్ అడిగితే అక్కడ కంపెనీ నిబంధనలు చాలా స్ట్రిక్టు, మాట్లాడాడు కుదరదని కథలు చెప్పిందట. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి గాని 2 ఏళ్ల దాకా ఏమాత్రం అనుమానం రాకుండా ఫ్యామిలీని నమ్మించిందంటే ఈమె మామూలు ముదురు కాదు పోన్రి. పాపం పండితే అపవాదు తప్పదా అన్నట్టు ఇటీవల జిగ్నేష్ బంధువోగలు నిజంగానే ఆస్ట్రేలియా పోవాలి అనుకుంటారట. నీ మొగుడిని కలిసేస్తా అడ్రస్ ఇయ్యో అనే వరకు నీళ్ళ గుట్కలేసింది. ఇయ్యకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అనే వరకు ఈమె గుండెల్లా రైలు పలిగెత్తి నిజం ఒప్పుకోక తప్పలేదు. జిగ్నేష్ తమ్ముడు అశోక్ ఫిర్యాదు చేసే వరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ కిలాడి పెళ్ళాన్ని ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన్రు. మరి మొగుళ్లను ఆస్ట్రేలియా పంపిస్తామనే ఇలాంటి భార్యలు పెరుగుతాన్రులా. ప్రతి నిమిషం జర్ర అలర్ట్గా ఉండుండ్రి భర్తలారా. లోకంలో ఎండాకాలంలో ఎండలు కొడతాయి, ఆనకాలంలో ఆనలు పడతాయి. కానీ అడగక ముందే ఆకాశం అక్షింతలేసినట్టు ఆకాశం కించి సడన్గా కుండల కొద్ది చేపలు పడితే ఎట్లుంటుంది చెప్పుర్రి. అబ్బా ఐస్ ముక్కల వరుడు ఇన్నాం, రాళ్లవాన ఇన్నాం, కానీ చేపల వరుడేంది అనుకుంటుర్రులే. మన మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్లోని పూపల హనుమాన్ వీధిలో ముచ్చటైంది. ఆకాశం కెంచి టపటపం అనుకుంటా చిన్న చిన్న చేపలు పడ్డాయట. లచ్చిందే వచ్చి తలుపు తడితే వెళ్ళి మొహం కడుక్కుంటా అన్నట్టు కాకుండా మన జనాలు బకెట్లు గొడుగులు గిన్నెలు పట్టుకొని రోడ్ల మీద పడ్డ చేపలను ఏరుకునేందుకు పోటీ పడ్డారట. గాలివానకు చెరువులకెంచి ఎగిరిపడ్డాయా లేకపోతే నిజంగానే దేవలోకంలోకించి చేపల కూర తినుండ్రని దేవుళ్లే పంపిరాడు పెద్ద పంచాయతీ నడవట్టి. ఇప్పుడు చెన్నూరు టౌన్ లో పూపల హనుమాన్ వీధిలో జనాలకు అదృష్టం ఆకాశం కెంచి ఊడిపడ్డట అయిందుల్లా. ఆన పడుతుందని గొడుగులు వేసుకుని బయటకు వస్తే నెత్తిన నీళ్లకు బదులు చేపలు పడే వరకు అందరి మైండ్ బ్లాక్ అయిందనుకోరు జరసేపు. ఇక పుక్కట్ల పినాయిలైనా తాగుతాం అనేటోళ్ళు మస్తు మంది ఉంటారు కదా. అసొంటిది చేపలు పడుతున్నాయి అంటే రాకుండా ఉంటారు. గందుకి ఆన పడుతున్నా సరే బయటకొచ్చి గిన్నెలు బకెట్లు లాస్ట్కు వర్షపు గొడుగులను తిరిగేసి మరి చేపలను పట్టుకొని పోయిర్రు. పిల్లగండ్లు ముసలోళ్ళు ఆడోళ్ళు అని తేడా లేకుండా రోడ్ల మీద పడి చేపలు ఏరుకుంటుంటే చూసేటోళ్లకు ఫ్రీగా చేపల మార్కెట్ పెట్టినట్టు అనిపించడం జరసేపు.
ఇక మన నయాజమాన పోరగని లూకుంటారు. ఏది ఇక్కడ చేపల వర్షం పడ్డది, ఒక చేత్తో చేపను పట్టుకొని ఇంకో చేత్తో సెల్ ఫోన్ తీసుకుంటా గాయస్ మా ఊర్లో చేపల వనం పడుతుంది అనుకుంటా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిర్రు. ఇక వాట్సాప్ స్టేటస్లు చూస్తే చేపలే, ఇన్స్టాగ్రామ్లో చూస్తే చేపలే. చుట్టుపక్కల ఊరోళ్ళంతా ఈ వీడియోలు చూసి మా ఊర్లో ఏమో ఒట్టివాన పడితే మీ ఊర్లోనేమో చేపల వనం పడుతుందా, ఎంతటి అన్యాయం దేవుడా అని కుళ్ళుకొని చూస్తుర్రట. చెన్నూరు చేపల వీడియోలు ఇప్పుడు నెట్లో ఫుల్గా వైరల్ కావట్టే. కానీ ఇక్కడ అసలు పంచాయతీ ఏంటంటే ఈ చేపలు ఆకాశం కంచి ఎట్లా పడ్డాయి అనేది. కొందరేమో కలియుగంలో దేవుడు కండ్లు తెరిచి మత్స్యావతారంలో చేపలు గురిపించిన దండాలు పెడుతుంటే సైన్స్ తెలిసేవాళ్ళేమో అబ్బే మీ పాడుగాను అంత సీన్ లేదు అక్కడని కొట్టిపారేయబట్టే. భారీ వర్షాలు సుడిగాలు వచ్చినప్పుడు పక్కనే ఉన్న చెరువులకెంచి చేపలు గాల్లో లేచి ఇట్లా ఊర్ల మీద పడుతుంటాయి. ఏది ఏమైనా కారణం ఏదైతే మాకేంది, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో చేపల పులుసు తయారైంది కదా అని చెన్నూరు జనాలు మాత్రం గట్టిగానే గుంజుతారట చేపలను.